గ్రేటర్ హైదరాబాద్లో ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వ భూమిని సేవ్ చేస్తుంది హైడ్రా. అమీన్పూర్లోని చక్రపురి లేఅవుట్లో ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించింది. 100 కోట్ల విలువైన రోడ్లు, పార్కు స్థలాలను కాపాడారు హైడ్రా సిబ్బంది. పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి 15 జేసీబీల సాయంతో ఆక్రమణలను తొలగించారు. 40 ఏళ్ల క్రితం హుడా అనుమతితో 4 ఎకరాల లేఅవుట్ను ప్రైవేటు వ్యక్తి కబ్జా చేశాడని గుర్తించారు హైడ్రా సిబ్బంది. దీంతో ఈ చర్యలు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వ భూమిని సేవ్ చేస్తుంది హైడ్రా. అమీన్పూర్లోని చక్రపురి లేఅవుట్లో ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించింది. 100 కోట్ల విలువైన రోడ్లు, పార్కు స్థలాలను కాపాడారు హైడ్రా సిబ్బంది. పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి 15 జేసీబీల సాయంతో ఆక్రమణలను తొలగించారు. ఇక 40 ఏళ్ల క్రితం హుడా అనుమతితో 4 ఎకరాల లేఅవుట్ను ప్రైవేటు వ్యక్తి కబ్జా చేశాడని గుర్తించారు హైడ్రా సిబ్బంది. దీంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇక అమీన్పూర్లో 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, మాదిరి అమీర్పూర్లోని చక్రపురి లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్లు, పార్కు సుమారుగా 100 కోట్ల విలువైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆస్తులను హైడ్రా కాపాడింది. సో ఇప్పటికే హైడ్రా కూడా ప్రతి ఈ ప్రభుత్వ స్థలాన్ని కూడా చెరువులకు సంబంధించి కానీ, కబ్జాకు గురైనటువంటి స్థలాలను, తర్వాత ఏదైతే ప్రహారీ గోడలు నిర్మించి ఎవరైతే బడాబాబులు కొంతమంది పేర్ల మీద అక్కడ కబ్జాకు గురైనాయో సో ఆ స్థలాలన్నిటిని కూడా కాపాడుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు ఉదయం ఈ చక్రపురి లేఅవుట్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా జేసీబీల సాయంతో అక్కడ తొలగిస్తున్నారు. ఇక దాదాపు 40 సంవత్సరాల క్రితం ఈ 100 కోట్ల విలువైనటువంటి ఈ రోడ్డు కానీ, ఆ పార్క్ సంబంధించి కానీ 40 సంవత్సరాల క్రితం హుడా అనుమతితో చేసినటువంటి ఈ లేఅవుట్ను కూడా ఒక ప్రైవేటు వ్యక్తి కబ్జా చేసినట్టుగా కూడా హైడ్రా గుర్తించింది. అయితే సో ఇప్పటికే అక్కడ అంతా కూడా అటు పోలీసు, రెవెన్యూ, హైడ్రా అందరూ కూడా అధికారులు చేరుకున్నారు. సో పూర్తిగా జేసీబీల సాయంతో అక్కడ నిర్మించినటువంటి ఇళ్లను కానీ, తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రహారీ గోడకు సంబంధించి కొన్ని నిర్మాణ సంస్థలు ఏవైతే అక్కడ ఏర్పాటు చేస్తున్నారో సో వాటన్నిటిని కూడా జేసీబీల సాయంతో కూల్చేస్తున్నారు. సో ఎక్కడ ఎవరున్నా, ఎంత బడా బాబులైనా వారు ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటాం, ప్రభుత్వ ఆస్తులను కాపాడమే మా యొక్క లక్ష్యం అంటూ కూడా హైడ్రా అధికారులు మొదటి నుంచి చెప్తున్నారు. సో దానిలో భాగంగానే ఈ 100 కోట్ల విలువైనటువంటి పార్కు, తర్వాత రోడ్లకు సంబంధించినటువంటి స్థలాలను హైడ్రా కాపాడింది. సో వీటన్నిటిని కూడా పూర్తిగా పెన్షన్ ఇస్తారు. దానికి పెన్షన్ ఏర్పాటు చేసి అక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పి కూడా ఒక బోర్డును కూడా వేసేటువంటి పని జరుగుతుంది. సో పూర్తిగా అధికారులు కూడా పోలీసు బలగాలతో అధికారులంతా కూడా ఈ 100 కోట్ల విలువైనటువంటి రోడ్డు, పార్కులను మొత్తం కూడా కబ్జాకు గురైనటువంటి ఒక ప్రైవేటు వ్యక్తి ఎవరైతే ఉంటారో సో కబ్జాకు గురైనటువంటి ఆ స్థలాన్ని మొత్తం కూడా చదును చేసి సో పూర్తిగా హైడ్రా ఆధీనంలోకి తీసుకొని అధికారులంతా కూడా దాని చుట్టూ ఫెన్సింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఎక్కడ కూడా ఇటు చెరువులకు సంబంధించి కానీ, ఇట్లా అమీన్పూర్ తర్వాత కూకట్పల్లి, ఇప్పుడు ఏదైతే చక్రపురి కాలనీ ఉందో సో ఈ ఏరియాలన్నిటిలో కూడా హైడ్రా ఫోకస్ చేసింది. సో ఈరోజు ఉదయాన్నే పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి సో ఎంత మేరకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆధీనంలో ఉండేది, సో ఎంత మేరకు కబ్జా అయింది, దీనికి సంబంధించినటువంటి అంతా డేటా తీసుకొని ఈరోజు హైడ్రా పూర్తిగా కూడా కూల్చివేతలు ప్రారంభించింది. సో ప్రజెంట్ అయితే ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అంతా అక్కడ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని సో పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ విలువైనటువంటి 100 కోట్లు అంటే దాదాపు మనకి చెప్పదు, చాలా విలువైనటువంటి ఆస్తులు అమీన్పూర్లోనే. అంటే చాలామంది బడాబాబులు ఎక్కువగా వీటిని అన్నింటినీ కూడా గత హుడాలో అంటే 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి హుడా కింద ఈ లేఅవుట్కు నిర్మించారు కాబట్టి సో అందులో ఇప్పుడు ప్రజెంట్ అయితే హైడ్రా అక్కడికి చేరుకొని వాటికి సంబంధించిన నిజాలు తెలుసుకొని సో కబ్జాకు గురైంది అనేటువంటి విషయం తెలుసుకొని పూర్తిగా కూడా వాటిని కాపాడే లక్ష్యంతో ఈరోజు అయితే ప్రజెంట్ ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాది